అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంకో మంచి హార్వెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మనం ఏమేమి హార్వెస్ట్ చేసుకుందామో చూడండి. దొండకాయలు ఉన్నాయండి. ఇక్కడ దొండకాయలు బ్రహ్మాండంగా వచ్చాయి. ఈసారి చాలా బాగా వచ్చింది. మనం రెగ్యులర్గా ఏదో ఒక కంపోస్ట్, లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటే ఎప్పుడు చెప్పినట్టే మన గార్డెన్లో వెజిటేబుల్స్ బ్రహ్మాండంగా వస్తాయి. చూడండి మనం ఎంత మంచి హార్వెస్ట్లు చేసుకుంటున్నామో మన వీడియోలో చూసే ఉంటారు. చాలా బాగా వస్తున్నాయి. ఒక ఫ్యామిలీకి ఖచ్చితంగా బాగా సరిపోతాయి. మనమే పండించుకోవచ్చు. మీలో ఎంతమంది ఇలా గార్డెనింగ్ చేస్తూ వెజిటేబుల్స్ గ్రో చేస్తున్నారో కమెంట్ చేయండి. మనం గ్రో చేసిన వెజిటేబుల్స్ని మనం వండుకొని తింటే ఆ టేస్ట్ చూస్తే మనం ఖచ్చితంగా వెజిటేబుల్ మనం సొంతగా గ్రో చేసుకోవడానికి అదొక మోటివేషన్ లాగా ఉంటుంది. మనం ఆర్గానిక్ స్టోర్స్లో ఆ వెజిటేబుల్స్ తీసుకున్నా కూడా అవి ఎంతవరకు జెన్యూన్గా పండించారో తెలియదు మనకి. కాబట్టి మనం ఓన్గా మనం ఇలా పెంచుకున్నప్పుడు మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా దొండకాయలు ఉన్నాయి. దొండకాయలు చాలా జాగ్రత్తగా కోసుకోవాలండి, ఎందుకంటే ఆకుల్లో ఉంటాయి, కనపడవు. అవి మనం కోయడం లేట్ అయితే మళ్ళీ పండిపోతాయి, వేస్ట్ అయిపోతాయి. మనం ఇంత కష్టపడి పెంచుకొని ఉపయోగం ఉండదు. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా అన్నీ పిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ వంకాయలు ఉన్నాయి, గుత్తి వంకాయ ఇది. ఇక్కడ కూడా వంకాయలు మాత్రం మన గార్డెన్లో చాలా బాగా వస్తాయండి. 3-4 రకాల వంకాయలు ఉన్నాయి. ఎవ్రీ హార్వెస్ట్లో వంకాయలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ దానిమ్మ చెట్టుకి దానిమ్మకాయలు కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయండి. 4-5 టైమ్స్ కోసాం. ఇప్పటికి 4-5 కాయల వరకు ఎప్పుడు కోస్తూనే ఉంటాము. చాలా బాగా వస్తాయి దానిమ్మకాయలు. మొత్తం 3 చెట్లు ఉన్నాయి. మంచి ఈల్డింగ్ వస్తుంది మనకి సీజన్లో. రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఫైనల్గా మనకైతే ఈ హార్వెస్ట్ వచ్చింది. చూడండి, దానిమ్మకాయలు, దొండకాయలు, వంకాయలు, ఒక బీరకాయ, కొంచెం టమాటాలు. ఇవాళ హార్వెస్ట్ ఇది. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఈ హార్వెస్టింగ్ మీకు ఎంతమందికి నచ్చిందో కమెంట్ చేసి, మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ సో మచ్.